భారతీయ ఆధ్యాత్మికత యొక్క వైజ్ఞానిక స్వరూపము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. వైజ్ఞానిక స్వరూపం అంటే మన ఉద్దేశం ఏమిటి? రీప్రొడ్యూసిబుల్. ఒక మనిషికి వచ్చినటువంటిది పక్కవాడికి కూడా రావాలి, ఆ పక్కవాడికి కూడా రావాలి. అది నా ఉద్దేశం. వైజ్ఞానిక ఆధ్యాత్మికత అంటే ఇది ఇలా చేయి, ఇది ఇలా చేస్తే ఇది ఫలితము అని స్పష్టంగా చెప్పగలిగేటటువంటి స్థాయిలో మన ఆధ్యాత్మికత ఉండాలి. ఈ స్థాయిలో ఆధ్యాత్మికత ప్రవేశించాలి అంటే కొన్ని మౌలికమైనటువంటి ఫండమెంటల్ ఆధారభూతమైనటువంటి టెక్నిక్స్ మనం తెలుసుకోకపోతే చేయలేము. అది మెడిసిన్లో కొత్త కొత్త బద్దులు కనిపెట్టాలి అంటే నేను కప్పని కొయ్యలేను, కప్పని కొస్తే పాపం అనేటటువంటి మానసిక స్థితి మీకు ఉంటే మెడిసిన్కి మీరు పనికిరారు. మిగతా చేసుకోవచ్చు. నేను అది చెప్పేది. అలాగే వైజ్ఞానిక ఆధ్యాత్మికతకి మీలో కొన్ని లక్షణాలు ఉండి తీరాలి. ఆ లక్షణాలు ప్రోధి చేసుకున్న తర్వాత ఎలక్ట్రికల్ పవర్ ఎలాగైతే మీరు చెప్పిన మాట వింటుందో స్పిరిచువల్ పవర్ కూడా మీరు చెప్పినటువంటి మాట వింటుంది. దాని నుంచి మనం మొదలెడుతున్నాం. ఋషులు మనకి అందజేసినటువంటి ఈ విజ్ఞానాన్ని కొన్ని కండిషన్స్ వాళ్ళు చెప్పారు. మీరు ఇలా జీవించండి, మీరు ఇలాగా మీ జీవిత విధానాన్ని మార్చుకోండి, ఖచ్చితంగా మీకు ఇలాంటి ఫలితాలు వస్తాయి. దాని గురించి ఆలోచిస్తూ నిన్న మనము కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఏమిటి ఆ కొన్ని విషయాలు మనం ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది? విద్య యొక్క వాస్తవిక స్వరూపము ఈనాడు భ్రష్టు పట్టిపోయింది. డాక్టరు డబ్బు కోసం డాక్టర్ అవుతున్నాడు తప్ప రోగ నివృత్తి కోసం డాక్టర్ అవటం లేదు. కొంచెం నేటి సమాజంలో ఉన్నటువంటి ఈ అనాచారాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే ఆధ్యాత్మికతలో మీరు అడుగు పెట్టలేరు. మిగతా లైఫ్ ఓకే, ఆధ్యాత్మికతలోకి మీరు రావాలి అంటే మాత్రం అక్కడ సత్యమేవ జయతే, ద ట్రూత్ విన్స్. అంచేత చాలా స్పష్టంగా, నిర్ద్వందంగా, నిరంకుశంగా, పరిపూర్ణమైనటువంటి స్వతంత్రతతో ఇంకోడెవడో మీకు గైడ్ చేయడు. మీ అంతటి మీరు ఆ డిసిప్లిన్కి లొంగాలి. ఏమిటా మొదటి డిసిప్లిన్? విద్య అనేది ఎప్పుడు కూడా విద్యా దదాతి వినయం. విద్య ఏం చేస్తుంది అంటే ముందు వినయం ఇస్తుంది. ఎలాంటి వినయం ఇస్తుంది? న్యూటన్ లాంటి మహనీయుడు నేను ఇంత గొప్ప పని ఎందుకు చేశాను అంటే బికాజ్ ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ది షోల్డర్స్ ఆఫ్ ద జైంట్స్ అన్నాడు. అని అంటూ ఆఫ్టర్ ఆల్ నేను చేసింది ఏంటి అంటే జ్ఞాన సముద్రపు యొక్క ఒడ్డున ఇసుకలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న గులకరాళ్లను ఏరాను అన్నాడు. ఫ్యాక్ట్ చెప్పాడు. అది అణుకోవ కాదు, వినయం కాదు, అది సత్యము. మనకి చాలా గొప్ప అనిపిస్తుంది న్యూటన్ యొక్క విజ్డమ్. కానీ ఋషుల యొక్క చేతనత్వంతో పోల్చి చూస్తే ఈనాడు ఉన్నటువంటి సైంటిస్టులందరూ కూడా అసలు నిజమైన విజ్ఞానము యొక్క అవుట్స్కర్ట్స్ లో కూడా రాలేదు. ఇంకా నిజమైన విజ్ఞానం అర్థం కాలే ఎవరికి. డబ్బు సంపాదించుట అనేది విజ్ఞానం కాదు, నోబెల్ ప్రైజ్ తెచ్చుకోవటం అనేది విజ్ఞానం కాదు. ఏంటంటే నీ విజ్ఞానానికి ఒక కొలబద్ద కావచ్చు. అది మీరు ఆ మానసిక స్థితి ఏంటో చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీరు విద్య అనేది ఒక విశేషమైనటువంటి మానసిక స్థితి ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. జామెట్రిక్ డిజైన్స్ వేయలేని వాడికి, కాగితం మీద వేసి ఉన్నటువంటి ఇంటి ప్లాన్ అర్థం చేసుకోలేనటువంటి వాడికి ఇంజనీరింగ్ చదువు పనికిరాదు.
అలాంటి వాడికి మిగతా జ్ఞానం ఉండదనేం కాదు. కొందరు అద్భుతంగా పాడగలరు, కొందరు అద్భుతంగా పాటలు రాయగలరు, కానీ ఇది ఉండదు. అంటే ఏంటి, ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నానో అర్థమైంది కదా. ఏ విద్య అయినా నేర్చుకోవాలి అంటే ఆ విద్యకి కావలసినటువంటి కొన్ని మౌలికమైనటువంటి ఆవశ్యకతలు ఉంటాయి, మినిమం రిక్వైర్మెంట్స్. దానిని మీరు సాటిస్ఫై చేస్తే తప్ప ఆ విద్య రాదు. ఆధ్యాత్మికత యొక్క కండిషన్స్ ఏంటి? శ్రద్ధ, సబూరి. ఫెయిత్ అంధవిశ్వాసం కాదు, గుడ్డి నమ్మకం కాదు. ఉప్పు ఉప్పగా ఉంటుంది అనేది గుడ్డి నమ్మకం కాదు కదా. పంచదార తీయగా ఉంటుంది అనేది గుడ్డి నమ్మకం కాదు కదా. అలాంటి నమ్మకం అంటే ఎలాంటి నమ్మకం? బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. కానీ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు, ఎలక్ట్రాన్ ఉందంటారు. ఈ మధ్య ఏమంటున్నారు వాళ్ళు? అది కణమో తెలియదు, తరంగమో తెలియదు అంటున్నాడు. అంటే వాడికి తెలియదు, సైంటిస్ట్కే తెలియదు వాడికి, వెదర్ ఇట్ ఈస్ ఎ వేవ్ ఆర్ ఏ పార్టికల్, అది కణమా తరంగమా. అంటే నువ్వు సైంటిస్ట్ కాదని వాడిని ఏమైనా వికరిస్తున్నావు, మనం గొప్ప సైంటిస్ట్ అంటున్నామని. ఈ శ్రద్ధ అలాంటి మానసిక స్థితిని తెలుపుతుంది. ఏంటా మానసిక స్థితిని తెలుపుతుంది? కొంతమంది వ్యక్తులు ఒక విశేషమైనటువంటి మానసిక స్థితిలో కొన్ని విషయాలను దర్శించారు, అంటే చూశారు. ఆ పదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చూసింది చెప్తున్నారు వాళ్ళు, ఊహించింది కాదు అది. ఇట్ ఈస్ నాట్ ఎ థియరీ, ఓ సిద్ధాంతం కాదు అది, దర్శనం అది. అన్ఫార్చునేట్లీ ఎవడు ట్రాన్స్లేట్ చేశాడో దర్శనానికి, ఫిలాసఫీ అని దర్శనానికి ట్రాన్స్లేషన్ చేశాడు. దర్శనం అంటే ఏంటి? టు సీ. చూసిన దాన్ని చూసినట్టు చెప్పారు. సైన్స్ లో కూడా రిపీటెడ్ గా నేను చెప్తూ ఉంటాను కదా, బేసిస్ ఏంటి? అబ్జర్వేషన్. అబ్జర్వ్డ్ ఫ్యాక్ట్ కి, ఎక్స్ప్లెనేషన్ కి మీరు ఏదేదో సిద్ధాంతాలు ఇస్తారు. అవి రైట్ కావచ్చు, తప్పు కావచ్చు, సాధారణంగా తప్పే అవుతాయి. కానీ ఫ్యాక్ట్ తప్పవదు. ఫ్యాక్ట్ ఈజ్ ఆల్వేజ్ దేర్. కానీ ఆ ఫ్యాక్ట్ ని వివరించడానికి కావలసినటువంటి సిద్ధాంతాన్ని చేత దర్శనం రెండిటి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి శ్రద్ధ, రెండు సబూరి. సబూరి అంటే పేషెన్స్. ఈ రెండు లక్షణాలు లేనివాడు ఆధ్యాత్మిక జీవితానికి పనికిరాడు. ఎలాంటి పేషెన్స్ కావాలి? అది కాస్త అర్థం చేసుకుని సైన్స్ కి, భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానానికి ఉన్నటువంటి అగాధాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎక్కడ స్లిప్ అవుతున్నామో మనం, ఎందుకు మనం ఈ విద్యను అర్థం చేసుకోలేకపోతాం. అర్జునుడితో శ్రీకృష్ణుడు ఏమంటాడు? బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున కామ్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నువ్వు నేను కలిసి అనేక జన్మలెత్తాం, తర్వాత కూడా ఎత్తబోతున్నాం కలిసి. అవంతా నాకు తెలుసు, నీకు తెలీదు. ఇంకో డౌట్ వస్తుంది మళ్ళా అర్జునుడికి. నువ్వంతా సాధనలు చెప్పావు, బానే ఉంది, కానీ ఆ సాధనలు నేను చేయలేకపోతే ఏమవుతాను? పూర్తి చేయలేకపోయాను, నేను మధ్యలో వదిలేశాను. ఇటు దీనికి మెటీరియలిస్టిక్ లైఫ్ నాకు దొరకలేదు, ఇటు స్పిరిచువలిస్టిక్ లైఫ్ లో కూడా. మరి ఎట్టా? అప్పుడు దానికి ఏం చెప్తాడు కృష్ణుడు? నువ్వేమీ బాధపడక్కర్లేదు. నెక్స్ట్ బర్త్ లో నువ్వు ఎక్కడ ఇది వదిలేశావో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తావు. కరెక్ట్ గా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తావు. నువ్వు ఎక్కడ ఆపావో అక్కడి నుంచి. ఇవాళ సాయంత్రం టైం అయిపోయిందని మనం బయటకు వచ్చేసాం క్లాస్ నుంచి. రేపు మళ్ళా పొద్దున్న 10 గంటలకి ఎక్కడి నుంచి మొదలెడతాం? ఎక్కడ ఆపామో అక్కడి నుంచే మొదలెడతాం. ఇలాగే ఇక్కడ కూడా ఈ జన్మలో ఎక్కడ ఆపాము, నెక్స్ట్ జన్మలో కూడా అక్కడి నుంచే మొదలెడతాం మనం. ఇది ఎంత ఓపిక గురించి మాట్లాడుతుందో మీరు అర్థం చేసుకోండి, ఎంత పేషెన్స్ ఉండాలో మనకి. ఓ 2 గంటలు 3 గంటలకే మనం క్యూ బ్రేక్ చేసేస్తాం కదా. ఇక్కడ ఎన్ని జన్మలు చెప్పలేము. నారదుణ్ణి ఒకసారి
మహాత్ముల యొక్క దర్శనం వల్ల ఏమవుతుంది అని నారదుడికి అనుమానం వచ్చిందిట. ఏ శివుణ్ణో ఏ బ్రహ్మనో అడిగితే గొడవ ఉండేది కాదు. వెళ్ళి వెళ్ళి విష్ణువుని అడిగాడు. సరే విష్ణువు ఏం చెప్పాడు, అదిగో ఫలానా చోట ఎక్కడో ఒక ఆవు ఈనుతోందయా, నువ్వు ఒకసారి అక్కడికి వెళ్ళు అన్నాడు. నారదుడు గారు మహాత్ములు దేవఋషి వచ్చారు, న్యాచురల్ గా అందరికీ ఆనందమే కదా. దూడ బయటకు వచ్చింది, చచ్చిపోయింది. సరే ఇంకో చోట ఏదో గుర్రం ఈనుతోంది, వెళ్ళాడు. గుర్రపిల్ల. సరే మళ్ళా ఏదో ఒక లో కాస్ట్ దాంట్లో పౌడో జన్మిస్తున్నాడు, అక్కడికి వెళ్ళి అన్నాడు. మహాత్ముల దర్శనంతో ఏమవుతుంది అనే దానికి చెప్తున్నాను నేను ఉదాహరణ. ఆ కురవాడు చచ్చిపోయాడు పుట్టగానే. సరే అలాగా హైరార్కీ ఉంటుంది కదా, అలా 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 క్షత్రియ వంశంలో ఆ రాజు యొక్క ఒక రాజ్యంలో ఒక రాజుకు ఒక బిడ్డడు ఇలాగే ఒక జరిగి ఉంటుంది. కొన్నిసార్లు 1 సంవత్సరం 2 సంవత్సరాలు జరిగాయి. ఈయన గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమవుతోంది, పుట్టినవాడు ఠా అంటున్నాడు. రాజుగారి దగ్గర పుట్టబోతుంటే అక్కడికి వెళ్ళన్నాడు. నేను వాళ్ళను తల తీయించేస్తాడు, ఇంతవరకు అయితే ఏం పర్వాలేదు. ఆయన రాజు, అందులో లేక లేక కలుగుతున్నటువంటి సంతానం అప్పటికే ముద్ర పడిపోయి ఉంటుంది కదా. బ్యాడ్ న్యూస్ ట్రావెల్స్ వెరీ ఫాస్ట్. ఇప్పటికే నారదుడు గారు ఎక్కడ అడుగు పెట్టారో అక్కడ అది. సరే మరి విష్ణు చెప్పాక తప్పేదేముంది, వెళ్ళాడు. నారదుడు అందులో విష్ణు రికమెండేషన్ ఏం చేస్తారు అంటే కానిచ్చారు. కానీ రాజుగారికి లోపల భయంగానే ఉంది, రాణికి లోపల భయంగానే ఉంది, ప్రజలకు అయితే ఒళ్ళు మండిపోతుంది. అసలు మాకు యువరాజు పుట్టబోతూ ఉంటే వీడొచ్చి ఇలాగ గందరగోళం చేస్తున్నాడా అని. నారదుడికి సరే టెన్షన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. సరే పుట్టాడు పిల్లవాడు. నారదుడు భయపడుతూ ఉంటే, మహాత్మా నీ దర్శన భాగ్యం వల్ల కదా నేను రాజుగా పుట్టగలిగాను అన్నాడు. ఏం జరిగింది అక్కడ, ఈ క్షుద్ర యోనుల నుంచి ఈ రాజు యోనుల వరకు ఆ మహాత్ముల దర్శనం వల్ల తక్షణమే కర్మ పరిపాకం అయిపోయి వాడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు జీవించవలసినటువంటి కర్మ పరిపాకాన్ని వాడు తక్షణమే పూర్తి చేసుకుంటూ వచ్చాడు. అయినా అన్ని జన్మలు పట్టింది విష్ణు రికమెండేషన్ ఉన్న క్యాండిడేట్ తో. చేత ఆ ఓపిక మనకి లేకపోతే ఈ ఆధ్యాత్మిక విద్యకి మనం అనర్హులం. ఇవాళ నేను మొదలెట్టాను, నాకు చాలా మంది చెప్తూ ఉంటారు, ఇవాళ నేను మొదలెట్టాను మాస్టారు, తలనొప్పి వచ్చేసింది. వీడి మంత్రానికి తలనొప్పికి నాకు ఇంతవరకు నాకు అర్థం కాదు. అది లేకపోతే ఇదేదో చేశాను అదేదో చేశాను దానివల్ల ఇదైంది. అంత గొప్పవాళ్ళం ఏం కాదు మనం. మంచి జరిగినా చెడు జరిగినా మంత్రం వల్ల ఏం అయిపోదు. అది అర్థం చేసుకోండి మీరు. ప్లస్ ఇప్పుడు నారదుడు మనకి ఈ కథలో ఏమనిపిస్తుంది, మంచి జరిగిందా చెడు జరిగిందా నారదుడిని చూడటం వల్ల? ఆ ఆత్మ దృష్ట్యా చాలా మంచి జరిగింది, భౌతిక దృష్ట్యా అలాగే ఇక్కడ కూడా. అంచేత ఆ శ్రద్ధ అన్నది నేను అందుకు చెప్తున్నాను. నేను బ్లైండ్ ఫెయిత్ కాదు, నేను ఉండమని గుడ్డిగా నమ్మమని నేను చెప్పటంలే. దాని వెనకాతలో ఒక అద్భుతమైనటువంటి విజ్ఞానం ఉంది, దర్శన విజ్ఞానం ఉంది, మహాత్ముల యొక్క ప్రసాదం ఉంది, అనేక మంది సాధకుల యొక్క అనుభవం ఉంది. ఒకళ్ళు ఇద్దరు చెప్పింది కాదు. అంచేత ఈ ఓపిక లేనటువంటి వాళ్ళకి ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశము లేదు, చేసుకుంటూ పోవటమే. ఇంకో కథ చెప్తూ ఉంటాను నేను ఇప్పుడు, అక్బర్ బీర్బల్ కథలు. అక్బర్కి రకరకాల విచిత్రమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒకసారి అక్బర్కి ఏం ఆలోచన వచ్చింది, చలిగా ఉంది కదా, ఇంత చలిలో రాత్రల్లా ఎవడైనా యమునా నదిలో ఉండగలడా? ఆవిడుంటాడు శీతాకాలంలో, అందులో నార్త్ ఇండియన్ చలిలో. అంతేతో కండిషన్ పెట్టాడు, ఎవడైతే రాత్రల్లా యమునా నదిలో కంఠ నీళ్ల వరకు మునిగి ఉంటాడు వాడికి నెక్స్ట్ డే 50,000 వరాలు మోరీలు ఇస్తానన్నాడు. సరే బీదవాడికి ఏదో అవసరం వచ్చింది, కూతురు పెళ్లికో దేనికో, సరే ఉంటానన్నాడు. సరే రాజుగారు కాపలా పెట్టారు. సాయంత్రం 6 గంటలకి సంధ్యా సమయంలో, మనం ఇక్కడ సంధ్య చేస్తున్నప్పుడు వాడు అక్కడ యమునా నదిలో ప్రవేశం చేశాడు. ఎంతవరకు ఉండాలి? మళ్ళీ మీరు మార్నింగ్ సంధ్యా ఉందని మీరు మానేస్తే పాపం వాడు ఇరుక్కుపోతాడు. సరే మానకండి. మార్నింగ్ మళ్ళా సంధ్యా సమయం చేసేంత వరకు ఉన్నాడు. అక్బర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే 50,000 మోరీలు ఎందుకయ్యా దానికి, నీకు ఇవ్వనన్నాడు.
ఇంకా వీడు బాధపడిపోయి దుఃఖిస్తే, సరే అవుతుంది నువ్వు ఎలా ఉన్నావు అన్నాడు. ఏం చేస్తానండి, ఇలా నీళ్ళలో కూర్చున్నాను నేను ఇలాగా, 1 కిలోమీటర్ దూరంలోనే ఎక్కడో మీ మహల్లో దీపం, అప్పుడు ఎలక్ట్రిసిటీ అవి ఏం లేవు కదా, ఒక దీపం మిణిక్ మిణిక్ అంటూ ఉంటే దాన్ని చూస్తూ కూర్చున్నాను అన్నాడు. అవుతే నీకు అసలు ఓడిపోయావు నువ్వు, ఏంటది కరోడ్పతి కౌన్ బనేలాగా, కంప్యూటర్ లాక్ చేయను నేను, నువ్వు ఫినిష్, నువ్వు అక్కడ దీపం చూస్తూ ఉన్నావు, నీకు ఆ వేడి వచ్చేసింది, నీకు ఇవ్వని ప్రైజ్ మనీ అన్నాడు. ఇంకా ఆ కాలంలో ఎవరితో చెప్పుకోవాలి ఈ గొడవలంతా, బీర్బల్తో చెప్పుకున్నాడు. సరేలే ఇప్పిస్తాను నీకు అన్నాడు. అక్బర్కి 3 గంటల తర్వాత సాధారణంగా డైలీ రొటీన్ ఏంటంటే అడవికి వెళ్ళేవాడు, వేటాడితే వేటాడేవాడు, లేకపోతే మరి ఏం చేసేవాడు రోజు, అది మాత్రం అతనికి అలవాటు ఉండేది అక్బర్కి. అంచేత కోర్టు పనులు, రాజరికపు పనులు అవంతా కూడా ముగించేసుకుని అడవికి వెళ్ళాడు. రాజుగారు అడవికి వెళ్తే మరి ఒక్కడు వెళ్ళరుగా, మరి ఆయనకు మంచినీళ్ళు కావాల్సి వస్తుందో, టిఫిన్ కావాల్సి వస్తుందో, ఏం కావాల్సి వస్తుందో సపరివారంగా వెళ్ళేవారు. బీర్బల్ కూడా అక్బర్తో పాటు వెళ్ళేవాడు. కానీ బీర్బల్ ఏంటంటే స్వయం పాకం, తను చేసుకున్న తింటమే తప్ప ఇంకోటి చేత్తో చేసి తినేవాడు కాదు. అక్బర్ ఏమనేవాడు కాదు. అంచేత అక్బర్కి టిఫిన్లు అవి తయారు చేస్తున్న టైంలో బీర్బల్ వేరుగా వండుకునేవాడు, తినేసి వచ్చేసేవాడు. ఆ రోజు ఏమైంది, అక్బర్ టిఫిన్ తింటం అయిపోయింది, అంతా తింటం అయిపోయింది, ఇంకా బీర్బల్ రావాలంటే బీర్బల్ రాడే, ఏం చేస్తున్నాడో చూడు అంటే వాడి పిచ్చెత్తినండి బీర్బల్కి, ఏదో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు అన్నాడు. కుతూహలం వచ్చింది అక్బర్కి, ఏం పిచ్చి పని చేస్తున్నాడు అని. కిచిడి చాలా తొందరగా ఉడుకుతుంది, పెసరపప్పు అన్నం, అదే వండుకుంటున్నాడు. అందరూ పిచ్చి పని ఏం చేశాడు అంటే చెట్టు కట్టేశాడు, గిన్నె ఇక్కడ అగ్గి పుల్లగిస్తున్నాడు. మరి అప్పుడు అగ్గిపెట్టి ఉందా లేదా అని అడగండి నన్ను, ఏదో వెలిగిస్తున్నాడు, ఏదో ఒకటి ఆరిపోతుంది కింద పడేస్తున్నాడు, ఆరిపోతుంది కింద పడేస్తున్నాడు, ఎప్పటికీ ఉడగటం లేదు. ఇంకా రాజుగారు వచ్చారు, చనువు కదా అక్బర్కి బీర్బల్కి, అక్బరే వచ్చాడు స్వయంగా, ఏం చేస్తున్నా ఏంటా పిచ్చి పని, ఇంత దూరం నుంచి ఎలా ఉడుకుతుంది అన్నాడు. ఏమో రాజు చెప్పింది వేదం అంటారు, మీరేమో 1 కిలోమీటర్ దూరంలో ఉన్న దీపం వెలుగుతో వాడికి సరిపోయిందన్నారు, అంచేత చేస్తున్నాను అన్నాడు. మన సాధనలు అలా ఉంటాయి, అందుకు చెప్పింది ఇదంతా. అంతా ఏంటి అంటే అసలు ఆ వేడి పుట్టక ముందే ఆపేస్తాం మనం. మీరు ఎన్నిసార్లు ఉడికిస్తే ఎలా? సాధనలో తీవ్రత లేని చదువు, ఇక్కడ అంతే కదా, చదువులోనూ అంతే, ఒక ఆధ్యాత్మికతలోనే కాదు ఈ కండిషన్, ప్రతి దాంట్లోనూ అంతే. మీ యొక్క సాధన తీవ్రత బట్టి ఫలితాలు ఉంటాయి. తీవ్ర సంవేగాన మాసన్న అని పతంజలి అంటాడు. అసలు తీవ్రమైనటువంటి సంవేగం ఉంటే తక్షణమే వస్తుందంటాడు రిజల్ట్. అంత తీవ్రమైనటువంటి సంవేగం ఉండాలని. నేను మీకు తతశ్చా విరభు సాక్షాత్ శ్రీరమ భగవత్పర రంజయంతి దిశ కాంత్యా విద్యుత్ సౌదామిని వ్యధ. రామతీర్థ జీవితంలో అక్షరాల ఎలా జరిగిందో చెప్పాను నేను మీకు. కానీ ఎప్పుడు ప్రాబ్లం రావటం లేదు. హోంవర్క్ ఇచ్చారు మాస్టారు, రామతీర్థకి ఇచ్చింది కదా, నేను కళ్ళు మూసుకుంటాను, ఒక కత్తి ఇలా పెట్టుకుంటాను. ఇంచేత రామతీర్థ కత్తి ఇలా పెట్టుకున్నాడు, ఆ ప్రాబ్లం సొల్యూషన్ అతనికి మెరుపులా కనిపించింది. తెలుసాయి కదా మీకు, కొంతమంది తెలియనట్టుంది. రామతీర్థ యొక్క మ్యాథమెటిక్స్ లో చాలా పెద్ద జీనియస్ ఆయన, పంజాబ్ లో. ఆయనకు అలవాటు ఏంటి అంటే క్వశ్చన్ పేపర్ ఏది ఇచ్చినా ఎంఎస్సీ ఎంఏ లెవెల్లో కూడా చిన్నప్పటి నుంచి 10 ప్రశ్నలు ఇస్తే 10 ప్రశ్నలు ఆన్సర్ చేసేవాడు. నీకు ఇష్టం వచ్చిన 5 మార్కులు వేసుకునేవాడు. ఎప్పుడు ఆయనకి 100కి 100 వచ్చేవి. అలాంటి ఆయన ఎంఏ పరీక్ష రాస్తున్నాడు. అప్పటికే పెళ్లి అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నట్టున్నారు. అయిపోయింది, మేడం మీద పచాలు చేస్తున్నాడు. ఒక ప్రాబ్లం సాల్వ్ కాలేదు, దాని నుండి రేపు పరీక్ష. ఆ ప్రాబ్లం వదిలేయచ్చు కదా ఛాయిస్ లో. మనం అయితే అసలు ముందు ఏ చాప్టర్ లో ఛాయిస్ లో వదులుకోవచ్చు అని ముందే టిక్ పెట్టేసుకుంటాం. ఆయన పరీక్ష ముందు పిచ్చివాడు ఛాయిస్ కు వదలలేదు ఆ ఒక్క క్వశ్చన్. అది ఇంకా రాకపోతే చచ్చిపోతాను అనుకున్నాడు. చివరికి కత్తి పెట్టాడు, ఎదురుకుండా మెరిసిందిట బంగారు అక్షరాలతో దాని సొల్యూషన్. ఆ తీవ్రత ఉన్నప్పుడు మీకు మెరుస్తుంది. ఆధ్యాత్మికతలో నో కాంప్రమైజ్. మీరు ఆధ్యాత్మికతలోనే కాదు, ఏ విద్యలో అయినా అంతే, కాంప్రమైజ్ ఏం లేదు. దానికి కావాల్సిన కండిషన్స్ మీరు ఫుల్ఫిల్ చేస్తేనే మీకు ఫలితాలు వస్తాయి. అంచేత ఈ ఆధ్యాత్మికత యొక్క మెయిన్ ఏంటి అంటే ఇది అనేక జన్మల నుంచి వచ్చేటటువంటి విద్య, ఒక జన్మలో రాదు. ముందు ఇది మీకు అర్థం అవ్వాలి. అందుకని శ్రద్ధ ఉండాలి,
సబూరి అంటే పేషెన్స్, ఓర్పు ఉండాలి. ఇది ఒక జన్మలో వచ్చేది మాత్రం కాదు, ఒక 5 ఏళ్లలో 6 ఏళ్లలో 10 ఏళ్లలో వచ్చేస్తుంది అని ఏం కాదు. రెండోది ఏంటి తెలియాలి మనకి, గురు చేతనత్వం మనకు అర్థం అవ్వాలి. గురు చేతనత్వానికి మనకి ఉన్నటువంటి రుణానుబంధాలు మనకు అర్థం అవ్వాలి. అది అర్థం అవనంత వరకు ఆధ్యాత్మిక జగత్తులో మనం ప్రవేశించలేం. ఏంటంటే అన్ని అనుమానాలే వస్తాయి మనకి. ఎలా ఉంటుంది ఆ గురు చేతనత్వము? వివేకానంద అమెరికాలో 1000 ఐలాండ్ పార్క్ దగ్గర అనుకుంటా స్పీచ్ ఇస్తున్నాడు. స్పీచ్ అంతా అయిపోయింది. అతను ఛాలెంజ్ ఇచ్చాడు. అప్పుడు ఇండియన్ యోగాని మీరు క్రిటిసైజ్ చేస్తారు, 6 నెలలు నేను చెప్పినట్టు చేశాక రిజల్ట్ రాకపోతే అప్పుడు అడుగుదాం మనం, అంతవరకు మాత్రం మీరు క్రిటిసైజ్ చేస్తే ఒప్పుకోను అన్నాడు. క్రిటిసైజ్ అవుతే అందరూ చేసేస్తారు, కానీ 6 నెలలు చేయమంటే ఎవడు చేస్తాడు? ఎవడు రాలేదు ముందుకి. ఓ 10 ఏళ్ల కుర్రవాడు ముందుకు వచ్చాడు, నేను చేస్తానని. బాబు, నేను నీ గురువుని కాదు. ఒక క్రిస్టమస్ డే నాడు నీకు ఒక వెండి చాలీస్ అంటాం, అది తెలుసు కదా, ఇది మెడల్స్ అవి ఇస్తూ ఉంటారు, కప్పులు. అలాంటి కప్పు ఒక వ్యక్తి భారతదేశం నుంచి వచ్చిన యోగి నీకు ఇస్తాడు, వాడు నీకు గురువు అవుతాడు అన్నాడు. కంటిన్యూటీ ఆఫ్ లైఫ్. ఎవరు పడితే వాళ్ళు, ఎవరికి పడితే వాళ్ళకి గురువు అవ్వలేరు. మీరు అది అర్థం చేసుకోండి ఎప్పుడు ఆధ్యాత్మికతలో. ఆ రుణానుబంధం. మరి ఇదంతా ఏంటి? ఆ గురువును వెతుక్కునే ప్రయత్నాలు. సిద్ధి సాయి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఆయన చెప్పేవాడు కాదు. కొంతమందిని అక్కడికి వెళ్ళమనేవాడు, కొంతమందిని ఇక్కడికి వెళ్ళమనేవాడు, కొంతమందిని ఉపాసిని బాబా దగ్గరికి పంపించేవాడు, కొంతమంది నారాయణ మహారాజ్ దగ్గరికి పంపించేవాడు. ఇంచేత ఇదంతా చెప్తున్నాను, రుణానుబంధము మనం మర్చిపోయాం భారతీయులని ఉండి కూడా. రుణానుబంధము యొక్క సైంటిఫిక్ బేసిస్ అర్థం చేసుకోండి, మీరు సైన్స్ అర్థం చేసుకోండి. అప్పుడు కానీ ఈ గురు చేతనత్వంలోకి మీరు ప్రవేశించలేరు. గురు చేతనత్వంలోకి ప్రవేశించటమే కాకుండా మీరు ఇంకోటి నేర్చుకోవాలి. ఇప్పుడు తయారవుతున్నటువంటి గ్రూప్ ని నేను ఒక యునీక్ గ్రూప్ అంటాను, విలక్షణమైనటువంటి గ్రూప్ అంటాను. ఇంచేతంటే ఇది గురువుతో సంబంధించినటువంటి గ్రూప్ కాదు, గురు చేతనత్వముతో సంబంధించినటువంటి గ్రూపు. రెండింటికి తేడాలున్నాయి. గురువుతో సంబంధించింది ఒక భౌతిక శరీరధారి అయినటువంటి గురువు యొక్క ఆత్మ ఎప్పుడప్పుడు పుడుతుందో అప్పుడప్పుడు వాళ్ళు పుడతారు. అరవిందో ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, మీరందరూ నాతో పాటే పుట్టారు, అరవిందో ఆశ్రమంతో ఉండేవాళ్ళు. అలా నాతో పాటే వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఇది అలా యుగాలుగా జరుగుతుంది అని. అదొక గ్రూపు. అది రైటా తప్ప దాని గురించి నేను క్వశ్చన్ చేయటం లేదు, చెప్పటం లేదు. మీరు ఈ అవగాహన అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నాను నేను, మన కుటుంబాలలో ఉన్నటువంటి సంబంధాలు కూడా రుణానుబంధాలే, గురువుతో ఉన్నటువంటి సంబంధము కూడా రుణానుబంధమే. కుటుంబంతో ఉన్నటువంటి సంబంధము కేవలము ఈ జన్మకి మాత్రమే సంబంధించినటువంటి రుణానుబంధము. గురువుతో ఉన్నటువంటి సంబంధము జన్మ జన్మల రుణానుబంధము. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? అక్కడ తలకిందులయ్యాం మనం. అక్కడ మనకంటే బాగా మన సంస్కారాలని విదేశీయులు గుర్తించారు. జరిగిన తప్పు అక్కడ జరిగింది, దాన్ని మరి ఎలా కరెక్ట్ చేసుకుంటామో మనమే ఆలోచించుకోవాలి. అది బయట వాళ్ళు ఎవరు కరెక్ట్ చేయరు. తప్పు ఇది. చెప్పింది అర్థమైంది కదా మీకు? ఏంటి మీకు అర్థం అవ్వాల్సింది? కుటుంబంలో ఉన్న సంబంధ బాంధవ్యాలు కూడా రుణానుబంధాలే. రుణానుబంధం లేకపోతే ఫలానా వాడు కొడుకు, ఫలానా వాడు తండ్రి, ఫలానా వాడు భర్త, ఫలానా వాడు భార్య, ఫలానా వాళ్ళు వదిన, ఫలానా వాళ్ళు, ఇలా రిలేషన్షిప్స్ ఉండవు భారతదేశ నియమ ప్రకారం. గురువుతో కూడా అలాంటి సంబంధ బాంధవ్యాలే ఉంటాయి. కానీ ఎక్కడ తేడా వచ్చింది? గురువుతో ఎలా ఉంటుంది? అది జన్మ జన్మల బంధం. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున. జన్మ జన్మల బంధం. ఈ జన్మలో ఉన్నవి ఈ జన్మకు కూడా ఉంటాయి అనుకోను నేను. ఇంకంటే నా దగ్గరికి చాలా మంది వచ్చి, మాస్టర్ మీరు ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టండి అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులు అందరూ చేర్పిస్తారట, నేను చూడాలట. నిర్మోహమాటంగా వాళ్ళు నాకు చెప్పాను, నేను నిర్మోహమాటంగా చెప్పాను, నువ్వు చూసుకోకపోతే నాకేంటయ్యా అని. ఇది మన రుణానుబంధాలు. ఇంచేత అది అయిపోయింది. రుణాన్ని తీరిపోగానే అసహ్యాలు వేస్తాయి. తమాషా అది. ఆ మోజు ఉంటుంది, ఆ రుణానుబంధం ఉండగానే
ఉన్నంత వరకు ఉంటుంది మోహం. రుణానుబంధం తీరగానే అసహ్యం అయితే మొదలెడుతుంది. కానీ మోహంలో కూడా కోపం వచ్చినప్పుడు ఎందుకో ఒకసారి మనం కరెక్ట్గా చెప్పేస్తాం, రాక్షసుడిలా దొరికాడు, రాక్షసులా దొరికింది. కోపం వచ్చినప్పుడే మళ్ళా కోపం తగ్గిపో అంటే ఏంటి, మనకు కరెక్ట్ గ్లాసెస్ ఎప్పుడు పనిచేస్తాయంటే కోపం వచ్చినప్పుడు అని చెప్పి కోపం రావాలన్న ఉద్దేశం. అప్పుడు కానీ మనకి కరెక్ట్ సంబంధ బాంధవ్యాలు తెలియవు. వ్యక్తిగతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏ క్షణములో పూర్తి అవుతే ఆ క్షణములో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పోతాయి. మీ దగ్గర వాళ్ళు ఉండమన్నా ఉండరు, ఏదో కారణంతో వెళ్ళిపోతారు వీళ్ళు. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్ అన్ని రావడానికి కారణం గవర్నమెంట్ పాలసీ కాదు, ఈ రుణానుబంధాలు లేక. అదేంటంటే ద రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. ఎక్కడా మనకి రుణాలు డెవలప్ కావు, దొల్లుకుంటూ ఉండాలంతే. మీరు ఆలోచించండి, ఆ సైన్స్ గురించి చెప్తున్నాను, మీరు బాగా తీవ్రంగా ఆలోచించుకోవాలి. ఇది ఇంచేత గురు చేతనత్వములో ఈ 2000 సంవత్సరంలో ఓ మార్పు వచ్చింది. ఆ మార్పు మీకు పట్టుకోవాలి అంటే భౌతిక జగత్తులో ఉన్నటువంటి రుణానుబంధాలే ఉన్నంత వరకు ఓకే, లేకపోతే ఓకే. ఫస్ట్ స్టెప్ అది. కానీ మనం ఏం చేస్తాం, రుణానుబంధాలు పెంచుకోవడానికి ట్రై చేస్తాం. ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి. అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. అది ఏంటి, గురు చేతనత్వంతో సంబంధం కావాలి, ఆధ్యాత్మిక విజ్ఞానం కావాలి అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇదంతా అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి ఈ నియమాలు వర్తించవు. మీరు దయచేసి ఆ తీవ్రతను అర్థం చేసుకోండి. మీరు డాక్టర్ అవ్వాలి అంటే నెత్తురు చూస్తే మీరు భయపడకూడదు. డాక్టర్ దగ్గరికి మందు తీసుకోవటానికి మీరేం భయపడక్కర్లే, మీరు వెళ్ళొచ్చు. ఆ కావలసినటువంటి రుణానుబంధం ఫీజు రూపంలోనూ దేని రూపంలోనూ చెల్లించేయవచ్చు. మీకు కావాల్సిన తీసుకుని బయటకు వెళ్ళిపోండి. కానీ మీరు డాక్టర్లు ఎవరు? ఇక్కడ నేను ఆధ్యాత్మిక వేత్తలు మీరు అవటానికి కావాల్సినటువంటి విషయాలు చర్చిస్తున్నాను నేను. అంచేత ఇదేంటి మాస్టర్ అవుతే మేము అడగకూడదా, గురువునేమి అడగకూడదా, చాలా మంది ఇది అయిపోగానే అడుగుతారు. ఎక్కడన్నాను నేను ఆ మాట నేనే అనలే. మీరు అన్నీ అడగొచ్చు. మీరు గురువులు అవ్వాలి అనుకుంటే మాత్రము అడిగితే వచ్చేది కాదు, అది చేస్తే వచ్చేది. ఆ తేడా గురించి మాట్లాడుతున్నాను. గురుచేతనత్వంలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మార్పు ఏంటి అంటే అందరి గురువుల శిష్యుల్ని వాళ్ళు ఇప్పుడు కల్పించారు. ఫలానా వాళ్ళ శిష్యులకి ఫలానా గురువే చెప్తాడు అనేటటువంటి నియమాన్ని ఎత్తేశారు వాళ్ళు. ఎందుకెత్తారు? దానికి వెనకాతలు ఉన్నటువంటి కారణాలు ఏంటి? పృథ్వీగ్రహం యొక్క చేతనత్వం ఏంటి? పృథ్వీగ్రహం మీద ఉన్నటువంటి చేతనత్వములో హఠాత్తుగా ఈ మార్పు ఎందుకు రావాల్సింది? దానికి కూడా కారణాలు ఉన్నాయి. కానీ ఆ కారణాలన్నీ వివరించడానికి మీరు జ్యోతిష్ శాస్త్రంలో బాగా అధ్యయనం చేసి ఉండాలి. అంచేత ఏం చెప్తాం, ఒక ఎక్స్పర్ట్ చెప్పింది ఒప్పేసుకుంటాం, అవును అలాంటి మార్పులు వచ్చాయి అంటే. ఇప్పుడు ఏమైంది, జన్మ జన్మల రుణానుబంధం ఒక గురువుతోనే మనకి అనేక జన్మలు బట్టి ఉంటుంది. మనకి ఎలాగ రుణానుబంధం ఉందో మరి గురువుల మధ్య కూడా ఉంటుంది కదా. వాళ్ళ మధ్య రుణానుబంధం ఎలా ఉంటుంది? మాట వచ్చింది కనుక, విషయం వచ్చింది కనుక ఇంకోటి కూడా గుర్తు చేసుకోండి. నిన్ననే చూశాను నేను అది. ఈ శ్రీ విద్య యొక్క భూమి మీద ప్రారంభం చేసినటువంటి సంస్థ అధిపతి ఎవరు? నిన్ననే చూశాను నేను, లేకపోతే నాకు తెలియదు. అని చేత నిన్న చెప్పలేను మాట. ఇవి జరుగుతూ ఉంటే ఆ కావలసిన విషయం మన దగ్గరికి ఎలా వస్తుందో చెప్పడానికి చెప్తున్నాను. ఇప్పటికే ఆయన జీవించి ఉన్నాడు. ఈ శ్రీ విద్య ఏమంటారు, పీఠాల అధిపతి మొట్టమొదట స్టార్ట్ చేసిన అతని వయసు ఎంత ఉంటుందని మీ రఫ్ ఐడియా ఒక ఊహ మీరు ఊహించగలరు కదా. శ్రీ విద్యను ఇప్పుడున్నాయి కదా శ్రీ విద్యా పీఠాలన్నీ, చాలా ఉన్నాయి. విజయవాడలోనే ఉన్నాయి శ్రీ విద్యా పీఠాలు. దత్త సాంప్రదాయంలో శ్రీ విద్యోపాసనకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. గురువులందరూ కలిసిపోయి కంబైన్డ్ గా వర్క్ చేస్తారు అన్న దానికి ఒక ఉదాహరణగా ఇది చెప్తున్నాను నేను. ఎంత ఉండొచ్చు రఫ్ ఐడియా చెప్పలేరా? 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 30 ఏళ్ళు ఊహించలేరా?
వేల సంవత్సరాలు. కరెక్ట్గా చెప్పాలి అంటే 85,000 సంవత్సరాలు ఆయన వయసు. హీ స్టిల్ అలైవ్ ఇన్ హిమాలయాస్, సిద్ధపీఠంలో. ఆయన వయస్సు 85,000 సంవత్సరాలు. అంచేత ఇవాళ మీరు శ్రీ విద్యను నేర్చుకుంటూ ఉంటే ఎవరితో రుణానుబంధం పెరుగుతోంది అందుకు చెప్తున్నా. ఇది అక్కడ రుణానుబంధం పెంచుకోవాలి. మీరు పేరు రాయలేదు ఆ పుస్తకంలో, వయస్సు మాత్రమే ఇచ్చారు. ఇంకంటే పేరు తెలుస్తున్నా ప్రమాదమే ఆధ్యాత్మిక జగత్తులో. ఇంకంటే గురువు నామమే ఓ మహాశక్తి అవుతుంది కదా. అంచేత ఇది ఎత్తేసి ఎవరు ఏ విద్యను నేర్చుకున్నా మూల పురుషుడి దగ్గరికి ఇప్పుడు వెళ్ళిపోతారు. శ్రీ విద్య నేర్చుకుంటే శ్రీ విద్య యొక్క మూల పురుషుడితో లింక్ వస్తాయి. ఎలా? డైరెక్ట్ లింక్ రాదు కదా. అంచెలంచెలుగా మీ యొక్క సాధన యొక్క తీవ్రతని బట్టి మీకు ఆ విద్య యొక్క అధిష్టాన దైవము యొక్క లేకపోతే అధిష్టాన గురువు యొక్క దర్శనము కానీ ఆ గురువు యొక్క అనుగ్రహము మీ వరకు వచ్చేటటువంటి మీడియంస్ తో కానీ పరిచయం అవుతుంది. చేత ఈ 3 పాయింట్స్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గురువు కాదు, గురు చేతనత్వము. ఒకానొక విద్యకి ఒక గురు చేతనత్వములోని భాగము అంశగా పనిచేస్తూ ఉంటుంది. ఆ అంశ యొక్క రుణానుబంధానికి మనం కలుస్తున్నాం తప్ప ఒక సంస్థకి మనము లింక్ అవటం లేదు. జరిగిన ప్రమాదం ఆధ్యాత్మికతలో అది. మరి ఇది సవరించాలి మీరే. స్టూడెంట్ దీన్ని కరెక్ట్ చేసుకోవాలి తప్ప గురువు కరెక్ట్ చేయలేడు. వాడు చెప్పేశాడు. ఏంటి? మీరు విద్యని నేర్చుకోండి తప్ప విద్యని నేర్పుతున్నటువంటి వ్యక్తి మీద మీకు భ్రమ ఉండకూడదు. చేతనత్వం మిమ్మల్ని ఎలాగో కాపాడుతుంది. గురు చేతనత్వము అది ఎలాగో కాపాడుతుంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అంచేత ఈ మార్పు చాలా జాగ్రత్తగా మనసులో ఉంచుకుని ఇంకా అసలు విషయానికి వద్దాం. శ్రీ విద్యా సాధనకి. ఈ శ్రీ విద్యా సాధనకి ఇప్పుడున్నటువంటి ఆధ్యాత్మికతకి 3 రకాలైనటువంటి విషయాల మీద మనకి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళాలి అంటే మొట్టమొదట దేని మీద అవగాహన మనకు ఉండాలి? ఇప్పుడు చెప్పాను కదా, గురు చేతనత్వం మీద అవగాహన ఉండాలి. ఇందుకు గురు చేతనత్వం మీద అవగాహన ఉండాలి. రేపు మీరు ఆ స్థితికి వెళ్ళాలి కనుక మీరు చాలా జాగ్రత్తగా ఇది గుర్తుంచుకోండి. ఎప్పుడో కాదు, ఈ లైఫ్ లోనే అవ్వచ్చు. ఇంకేదంటే చాలా మందికి ఈ లైఫ్ లాస్ట్ లైఫ్ కాబోతున్నది. వాళ్ళ యొక్క భౌతిక శరీరాలు కానీ వాళ్ళ యొక్క భౌతిక క్షేత్రంలో ఉన్న స్థాయిని బట్టి దీనికి మార్కులు వేసుకోకండి. మీరు ఇది ఒక ట్రూత్ గా యాక్సెప్ట్ చేయండి. తర్వాత మీకే బోధపడుతుంది. భారతదేశంలో జన్మించినటువంటి అనేక మందికి ఈ జన్మ చివరి జన్మ కాబోతోంది. కండిషన్ ఏంటి? వాడు పిచ్చి పిచ్చి రుణానుబంధాలు పెంచుకోకుండా ఉంటే. పెంచుకుంటే ఎవడు మాత్రం ఏం చేస్తాడు? ఇండియాకి ఎవడు అమెరికా నుంచి వచ్చాడు, ఇండియా చాలా నచ్చింది, ఇండియాలోనే ఉండిపోతానన్నాడు, అమెరికాకి వెళ్ళాడు. అది వాట్ డెసిషన్? ఇప్పుడు ఇంత స్పష్టంగా గురు చేతనత్వాల గురించి కానీ హిమాలయాలలో ఉన్నటువంటి సిద్ధక్షేత్రాల గురించి కానీ ఇతర గ్రహాలలో ఉన్నటువంటి సిద్ధక్షేత్రాల గురించి ఇంత స్పష్టంగా ఎందుకు తెలియజేయబడుతున్నది అంటే చాలా మందికి ఇది చివరి జన్మ కాబోతోంది కనుక పృథ్వీ మీద వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని పరిపూర్ణంగా నేర్చుకోకపోతే వాళ్ళు మళ్లీ భూమి మీద జన్మిస్తే నేర్చుకోవాల్సినటువంటి వనరులు అప్పుడు ఉండవు కనుక దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్. అంచేత ఏం డెవలప్ చేశారు? వెబ్సైట్ డెవలప్ చేశారు. వెబ్సైట్ వల్ల ఏం లాభం అవుతుంది? మీరు ఎక్కడికి వెళ్ళిపోక్కర్లే. మీరు ఇక్కడే ఉండి ఎక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్నైనా మీరు పట్టేసుకోవచ్చు. ఒకరోజు హైదరాబాద్ లో నేను వెబ్ లో బ్రౌజింగ్ చేస్తున్నా అంటే ఉన్న పుస్తకాల గురించి వెతుకుతున్నా. ఏలిసే బేలీ అని పేరిస్ నగరంలో ఒక ఆవిడ ఉండేది. 1942-45 వరకు కూడా ఉందేమో ఆవిడ. జ్వాలాకూల మహర్షిని శ్రీకృష్ణుడితో పాటు
ఈనాడు భారతదేశపు యొక్క బాధ్యత తీసుకున్నటువంటి ఒక మహర్షి ఉన్నాడు, జ్వాలాకుల మహర్షిని, ఈనాడు జీవించి హిమాలయాలలో. జ్వాలాకులని ఈకే గారి పుస్తకాల్లో ఇంకా ఆయన గురించి చాలా స్పష్టంగా చెప్పబడి ఉంటుంది. జ్వాలాకుల మహర్షి ఆయన 24 పుస్తకాలు ఫస్ట్ వరల్డ్ వార్ కంటే ముందు అందిద్దాము అనుకున్నాడు ఆయన మానవ జాతికి. వర్షం పడుతున్నా చూడండి ఎలా ఉంటుందో, లేకపోతే పైకి వేసేద్దాం. మీ ఇష్టం, అనుగ్రహ వర్షం ఉండాల్సిందేగా. అది ఎప్పుడు పడుతుంది ఇలాంటి టాపిక్స్ అప్పుడు, ఎన్నిసార్లు చూసాం. జ్వాలాకుల మహర్షి ఫస్ట్ వరల్డ్ వార్ కంటే ముందు కొన్ని పుస్తకాలు రాయిద్దాము అనుకున్నాడు. ఆధ్యాత్మిక జగత్తులో ఆయన చేస్తున్నటువంటి హిమాలయాల్లో ఉన్నటువంటి పనిని వదులుకుని ఆయన ఇక్కడికి రాలేడు. ఆయన హిమాలయాలలో ఆ సిద్ధాశ్రమంలోనే ఉండాలి. కానీ పని జరగాలి. అంచేత ఏం చేశాడు, టెలిపతి ఉంది కదా, నేను ఇక్కడ నుంచి డిక్టేట్ చేసేస్తూ ఉంటాను, రాసేసుకోండి అన్నాడు. ఎక్కడ దొరుకుతాడు ఆయనకి ఇలాంటి మనుషులు? భారతదేశంలోనే దొరకాలి. టెలిపతిలు ఇవంతా ఎక్కడ దొరుకుతాయి? భారతదేశంలోనే దొరకాలి కదా. కానీ దొరకలేదు ఆయనకి. భారతదేశంలో ఒక్కడు ఒక మహర్షి చెప్పినటువంటి పుస్తకాన్ని తీసుకుని, డిక్టేషన్ తీసుకుని దాన్ని మానవ జాతికి అందిద్దాం అనుకునే స్థాయి వ్యక్తి ఒక్కడు లేడు. అప్పుడు ఇంకా ఆయన గాలించడం మొదలెట్టాడు. ఇండియాలో అయితే ఇన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి కనుక పాపం రిక్వైర్మెంట్స్ పంపిస్తే, ఇందాక మా క్లాస్ లో చెప్తున్నారు ఆ బ్లడ్ గ్రూపింగ్ గురించి, ఈ రిక్వైర్మెంట్ ఉందంటే పాపం ఆయన దగ్గర పంపిస్తే ఈ బ్లడ్ ఉన్నవాడు వీళ్ళు అని చెప్పేసేవాడు. ఇంకా ప్రపంచంలో అంతా వెతుక్కున్నాడు ఆయన. పేరిస్ నగర శివార్లలో ఒక ఆవిడ ఆయన కనిపించింది. హిమాలయాల నుంచి ఆయన అక్కడికి ట్రాన్స్మిట్ చేస్తే ఆవిడికి ఫ్రెంచ్ భాష తప్ప ఇంగ్లీష్ రాదు, ఈయనకి ఫ్రెంచ్ భాష రాదు. గురువులుకి మనం ఎందుకు పనికిరాని వాళ్ళంగా ఎలా ఉన్నామో, కబుర్లు ఎంత బాగా చెప్తామో ఆలోచించుకోండి. అందుకు చెప్పేది ఇది, రుణానుబంధాల గురించి. చాలా గొప్ప సాధకులం అనుకుంటాం మనం, కానీ వాళ్ళకి ఏదైనా ఒక పని చేసి పెట్టాలి అంటే మాత్రం అనేక పనులు అడ్డు వచ్చేస్తాయి అప్పుడే, ఆ క్షణమే. సరే, అప్పుడు ఏం చేసింది, వాళ్ళ హస్బెండ్కి ఇంగ్లీష్ వచ్చు కనుక ఒక ఏమంటారు అగ్రిమెంట్కి వచ్చారు అందరూ కలిసి. ఈయనేమో ఇంగ్లీష్లో పంపిస్తాడు పుస్తకాన్ని, ఆవిడ ఫ్రెంచ్ భాషలో ఇంగ్లీష్ రాస్తుంది. ఫ్రెంచ్ భాషలో ఇంగ్లీష్ రాయటం అంటే అర్థం, ఇప్పుడు తెలుగు ఉందనుకోండి, నేను ఇంగ్లీష్లో ఎలా రాస్తాం, ఎన్ఈఎన్యూ అని రాస్తాం. తెలుగు ఇంగ్లీష్ వచ్చినవాడు దాన్ని మళ్ళీ తెలుగులోకి రాసుకోగలడు కదా. అలాగే ఆవిడ ఇంగ్లీష్ని ఫ్రెంచ్ భాషలో రాసింది ఉచ్చారణగా. ఆయనకి ఇంగ్లీష్ వచ్చు కదా, అంచేత ఫ్రెంచ్ భాషలో ఇంగ్లీష్ పదాన్ని ఆయన ఇంగ్లీష్లోకి రాశాడు. ఈ మొత్తం ప్రాసెస్ లో ఎక్కడ తప్పులు జరగలేదు. ఎలాంటి పుస్తకాలు అందించాడు ఆయన ప్రపంచానికి? అజోపిసన్ నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా అని ఒక శ్లోకం ఉంది 4వ అధ్యాయంలో. దేని తర్వాత? ఇందాక నేను చెప్పిన శ్లోకానికి తర్వాత, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. తర్వాత ఈ శ్లోకం ఉంది. నువ్వు నేను కలిసి చాలా జన్మలు ఎత్తాం అర్జున, కానీ నీకు అవి గుర్తులేదు, నాకు ఇవి గుర్తున్నాయని చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడు ఈ శ్లోకం చెప్తాడు. అజోపి సన్, అజ అంటే పుట్టుకలేనివాడు, అవ్యయాత్మ నాశరహితుడు, వ్యయము లేనటువంటి వాడు, భూతానాం ఈశ్వరోపి సన్, పంచభూతాలకి నేను ఈశ్వరుణ్ణైనా అవడు ఈశ్వరుడు శ్రీకృష్ణుడు. భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ, ప్రకృతి మీద నాకు అధిష్ఠత అంటే ప్రెసిడెంట్షిప్, కంప్లీట్ అథారిటీ ఉన్నా, సంభవామి ఆత్మ మాయయా, ఆత్మ యొక్క మాయతో
ఇదంతా జరుగుతోంది, నువ్వు అదే పని చేస్తున్నావు, నేను అదే పని చేస్తున్నాను, నువ్వు తెలియకుండా చేస్తున్నావు, నేను తెలిసి చేస్తున్నాను అని చెప్పాడు ఆ శ్లోకం. తేడా మనందరికీ అది మానవ జన్మ యొక్క పరాకాష్ఠ గురించి మొన్న నేను అందుకు చెప్పింది. ఈ మొత్తం గందరగోళం అంతా కూడా తెలియకుండా మనం చేస్తున్నాం, యోగులు తెలిసి చేస్తారు, అంతే తేడా. ఇప్పుడు స్విచ్ వేస్తాం, ఫ్యాన్ వస్తుంది, గాలి వస్తుంది మనకి. టీవీకి స్విచ్ ఆన్ చేస్తాం, బొమ్మలు వస్తాయి, చూస్తాం, అంతవరకే మనం. కానీ బొమ్మలు ఎందుకు వస్తున్నాయో మనకి తెలిస్తే కావాలంటే బొమ్మల్ని మార్చుకోవచ్చు మనం. యోగ విద్యకి దానికి అంతే తేడా. ఈ శ్లోకం మీద ఆయన 1000 పేజీలు డిక్టేట్ చేశాడు. ఏ ట్రీటీజ్ ఆన్ వైట్ మ్యాజిక్ అని ఈ శ్లోకం యొక్క ఎక్స్ప్లెనేషన్. అజోపిసన్ అవ్యయాత్మ 4వ అధ్యాయంలో 5వ శ్లోకం 6వ శ్లోకం అనుకుంటా. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా. గురువుకి నీకు అంతే తేడా. గురువు తెలిసిదంతా చేస్తాడు, మనం తెలియకుండా చేస్తున్నాం. ఇది ప్రపంచానికి అందించాలి అని ఇలాంటి 24 పుస్తకాలు ఆయన రాయించాడు. ఈ ఒక్క శ్లోకమే కమెంటరీ ఆయన ఇచ్చింది, ట్రీటీస్ ఆన్ వైట్ మ్యాజిక్ అని. 981 పేజీల పుస్తకం అది. ఇదంతా వెబ్సైట్ గురించి చెప్తున్నాను నేను, ఏం జరిగిందో హైదరాబాద్ లో నాకు. ట్రియటీజ్, TRETISE, ట్రియటైజ్ అంటావేమో కొంతమంది పొలిటిక్స్. ఏ ట్రియటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్ అంటే తాంత్రికమైంది కాదు అని, శుద్ధ విజ్ఞానమే తప్ప తాంత్రిక విజ్ఞానం కాదు అని అర్థం అవుతుంది. 981 పేజీల పుస్తకం అది డిక్టేట్ చేసి, ఇంకా నాకు చెప్పడం చేతకాలం లేదు, నేను అలసిపోయాను కనుక ఆపుతున్నాను అన్నాడు. ఆ భగవద్గీత ఒక్క శ్లోకానికి ఆన్సర్ చెప్తున్నాను. ఇంకో పుస్తకం రాశాడు, ట్రీటీస్ ఆఫ్ కాస్మిక్ ఫైర్ అని. 1286 పేజీలు ఎంతో అది. అగ్నిమీలే పురోహితం మొదటి శ్లోకం ఋగ్వేదంలో, దానికి కమెంటరీ అది. ఒకే శ్లోకం 1286 పేజీలు రాశాడు ఆయన. ఇదంతా వరల్డ్ వార్ కంటే ముందు ప్రపంచానికి అందజేయాలని ఆయన కోరిక. ఆవిడ ఒక్కటి ఎన్ని పేజీలు రాస్తుంది రోజుకి? అందులో ఈ కండిషన్స్ లో ఫ్రెంచ్ భాషలో రాయాలి వాళ్ళ ఆయన, దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో రాయాలి. అప్పుడు కంప్యూటర్ లేదా, మళ్ళా కంపోజింగ్ టైంకి అందలేదు. ఫస్ట్ వరల్డ్ వారు ఆపలేకపోయారు, సెకండ్ వరల్డ్ వారు ఆపలేకపోయారు. ఆపుదాం అనుకుని కూడా వర్షం ఆగటం లేదు. పోనీలేండి, లేదంటే పైన అరేంజ్ చేసామా? ఏమైంది, ఇది ఆపేసాము. ఆపుదాం అనుకున్నారు వాళ్ళు, ముందే రెడీ అయ్యారు ఆపటానికి. ఈ రుణానుబంధాన్ని వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎవడు అర్జునుడు యుద్ధం మానేసి ఉంటే శ్రీకృష్ణుడు ఏం చేసి ఉండేవాడు కాదు. రైట్, నీ కర్మ అనేవాడు, ఆయన పని ఆయన చూసుకునేవాడు. ఇంచేత గీతా జ్ఞానాన్ని ఆశ్రయించుకుని త్రీన్లోకాన్ పాలయామ్యహం అని ఆయన భగవద్గీత గురించి చెప్తాడు. 3 లోకాలను పరిపాలించేటటువంటి బాధ్యత ఉన్నవాడికి పృథ్వీ గ్రహం మీద ఫలానా మానవ జాతి ఏం చేస్తుందో వాడికి ఎందుకు? ఓకే వింటే ఓకే, వినకపోతే ఓకే, నెక్స్ట్ బర్త్. అంచేత మీరు అది కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకుని, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా వినండి. 2000 AD యొక్క ఇంపార్టెన్స్, మీకు వచ్చినటువంటి అవకాశాన్ని, ఎలాగా విదేశీ ఆక్రమణలు, విదేశీ సంస్కృతి ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని భారతీయులు పోగొట్టుకునేటట్టు చేస్తోందో. దే ఆర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఫారినర్స్. ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టారు వాళ్ళు. ఈ సంస్కృతిని నాశనం చేసి పారేశారు వాళ్ళు. వీ డోంట్ బిలీవ్ ఇన్ బర్త్స్. ముత్తని నోట్తో అంటాం కానీ జన్మజన్మల బంధాలని, జన్మజన్మల బంధాలు ఏమున్నాయి ఏం లేవు, తెలియదు మనకి. ఓ సిద్ధి సాయికి తెలుస్తాయి, ఓ వెంకయ్య స్వామికి తెలుస్తాయి. కానీ మళ్ళా నాకు గుర్తు చేయండి, నేను ట్రాక్ తప్పుతానేమో. వెబ్సైట్ గురించి చెప్తూ డైవర్ట్ అయ్యాను నేను, కానీ కారణం ఉంది డైవర్ట్ అవటానికి. అంచేత ఇలాంటి బుక్స్ చాలా రాయించాడు ఆయన. జ్వాలాకుల మహర్షి మొత్తం 24 పుస్తకాలు ఆయన రాయించాడు. ఆ 24 పుస్తకాలు సుమారు 7-8 వేల పేజీల పుస్తకాలు అవి. మొత్తం మీద ఆ 7-8 వేల పుస్తకాలు కూడా గాయత్రి మంత్రం యొక్క
ఒక్కొక్క అక్షరం మీద కమెంటరీ. 24 పుస్తకాలు రాశాడు ఆయన, రాయించాడు డిక్టేట్ చేసి. అది ఎవడు చదవడు. కానీ 10th క్లాస్లో మా పిల్లవాడు టెక్స్ట్ బుక్ చదవటం లేదు అని మాత్రం నా దగ్గరికి వచ్చి మొత్తుకుంటాడు. జన్మ జన్మలకి పనికొచ్చేటటువంటి ఆధ్యాత్మిక విద్య అంటే నాట్ ఏ సైన్స్ ఆఫ్ వన్ లైఫ్. దాని గురించి చదువుకోవాలి, స్వాధ్యాయం చేసుకోవాలి, సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే తప్ప ఈ సైన్స్ అర్థం కాదు అని అర్థం కావటం లేదు. తప్పు అక్కడ జరుగుతోంది. ఇంచేత ఋషి ఆశ్రమంలో ఋషులు ఉన్నప్పుడు సజీవంగా భారతదేశం యొక్క స్పిరిచువలిజానికి వాళ్ళు జీవించి ఉండి ప్రాణం పోస్తున్నప్పుడే 24 ఏళ్లు వాళ్ళ ఆశ్రమంలో ఉండి వాళ్ళు బయటకు వస్తున్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే, స్వాధ్యాయాన్మా ప్రమద, చదువుతూ ఉండు బాబు పుస్తకాలు. కొత్త కొత్త ఎడిషన్స్ వస్తూ ఉంటాయి. గాయత్రి మంత్రం యొక్క ఆ 24 బేసిక్ బుక్స్ అన్నాడు ఆయన. మీరు అది గుర్తుంచుకోండి చాలా జాగ్రత్తగా. నేను ఫినిష్ చేశాను అనలేదు, అన్ని పేజీలు రాసి 24 పుస్తకాలు, సుమారు 5-6 వేల పేజీల పుస్తకాలు ఉండి ఉంటాయి అందులో అన్ని కలిపి. అంతా రాసి ఏమన్నాడు అంటే, ఇట్ ఈజ్ ఓన్లీ బేసిక్స్, మీరు మళ్ళా దాన్ని డెవలప్ చేసుకోవాలి బాగాను, ఆ టైం వచ్చినప్పుడు డెవలప్ అవుతుంది అని చెప్పి వదిలేశాడు. సిద్ధి సాయి మన వెంకయ్య స్వామి దగ్గరికి ఒక ఆవిడ 7 పిల్లలతో దగ్గరికి వచ్చింది. అడుక్కునే ఆవిడ. అన్నదానం చేయిస్తున్నాడు. గురువులు ఎక్కడున్నా అక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది, చేయిస్తున్నాడు. ఆవిడ రాగానే ఏం చేశాడంటే, ముందు ఆవిడకి పెట్టండి అన్నాడు, అందరికీ ఆపించేసి. ఆవిడ ఏం చేసింది పాపం, 7 పిల్లలు ఉన్నారు కదా, ముందు పిల్లలకి పెట్టింది. పిల్లలకి పెట్టిన తర్వాత తనకి మిగిలింది తింది. ఏం స్వామి అలా చేశారా అని అడిగారు వాళ్ళు. మైసూర్ మహారాజా కోడలు ఆవిడ, కిందటి జన్మలో. ఆ 7 పిల్లలు ఆవిడ బానిసలు అంటారా, దాసీలు, పరిచారకులు. ఉయ్యాలు ఊగుతూ వాళ్ళకి పెట్టకుండా ఈవిడ తింది. అది రుణానుబంధం. మోహన్ రూపంలో తీరుతోంది. జాగ్రత్తగా నేను ఎటు డ్రైవ్ చేస్తున్నానో మిమ్మల్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ చెప్పకపోతే మాత్రం నేను గురువులకి ద్రోహం చేసిన వాడినే అవుతాను. ఆవిడ పరిచారకుల్ని అలా ట్రీట్ చేసిన ఆవిడ ఈ జన్మలో ఏం చేసింది, వాళ్ళకి పెట్టకుండా తను తినలేకపోయింది. దేనివల్ల? మోహం వల్ల. రుణానుబంధం తెలుసుకుని కాదు. అంచేత ఏం ప్రమాదం జరుగుతుంది, ఓ 5 రోజులో 4 రోజుల్లో పెట్టేస్తే తీరిపోయే రుణం ఉందనుకోండి, అనుకుందాం. ఈ మోహం వల్ల ఏం చేస్తారు, అప్పుడు ఏమవుతుంది, ముందు ఈ విషస్ సర్కిల్ స్టార్ట్ అవుతుంది. అసలు ఎగిరిపోయింది. అసలు ఆధ్యాత్మిక విద్య లేదు, ఏమీ లేదు. ఏం స్టార్ట్ అయింది, ఇది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇన్ని విషయాలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, మీరు ఎక్కడ పుట్టారు, మీరు పుట్టినటువంటి వనరులు ఎలా ఉన్నాయి పుట్టినప్పుడు, మీరు గొప్పవాళ్ళ, ప్రెసిడెంట్లా, ఇవంతా ఇంపార్టెంట్ కాదు. చాలా మందికి మీలో ఇది చివరి బర్త్. చాలా మందికి. అందువల్ల ఈ గురు సాంప్రదాయం ఇంతగా విస్తరిస్తోంది. వాళ్ళ కోసం వచ్చారు, మనందరి కోసం. ఇంకంటే అందరి గురువులు వాళ్ళ వాళ్ళ శిష్యుల్ని ఏరుకుంటూ, ప్రతి గురువు ఏం చెప్తాడు, పౌరానికి తాడేసి కట్టేశాను, వాళ్ళు ఖచ్చితంగా వచ్చేస్తారని. కానీ తేడా ఎక్కడొచ్చింది అంటే, ఇంత విశాలమైనటువంటి ప్రాంతంలో ఏ గురువు శిష్యుడు ఆ గురువు దగ్గరికి వెళ్ళలేడు. అన్ఫార్చునేట్. ఇప్పుడు శ్రీ విద్య నేర్పుతున్నాను నేను, మీరు ఖచ్చితంగా నేర్చుకుంటున్నారు. రుణానుబంధం ఉంటేనే కదా నేర్చుకుంటారు, లేకపోతే ఎందుకు వస్తారు మీరు. కానీ దాని అథారిటీ ఎక్కడున్నాడు, హిమాలయాల్లో 85,000 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి దీనికి అథారిటీ. ఆయన ఇక్కడికి రాగలడా, వస్తే మనం అర్థం చేసుకుంటాం. మరేం చేశాడు, ఏదో విధంగా ఒక మీడియంను, ఒక వ్యక్తిను ఉపయోగించుకుని దాన్ని ప్రపంచానికి అందజేస్తాడు. అందజేస్తే ఏమవుతుంది, ఆ సంస్కారం ఉన్నవాళ్ళు, దానికి స్పందించగలిగేవాళ్ళు, దానికి వైబ్రేట్ కాగలిగేవాళ్ళు రియాక్ట్ అయిపోతారు. కానీ రియాక్ట్ అవుతారు, ఓకే. తర్వాత జరిగే ప్రమాదం గురించి నేను ఇప్పుడు ముట్టుకుంటున్నా. ఈ మోహాలున్నాయే, ఈ కర్మబంధాలున్నాయే, ఈ రుణానుబంధాలున్నాయే, దే ఓవర్కమ్ ఇట్. ఇది చాలా డెలికేట్ ఇష్యూ కదా.
ఏ వెరీ డెలికేట్ ఇష్యూ. ఏదో కళ్ళు మూసుకుందాం, అక్కడ ట్రయాంగిల్ ఏర్పడింది, కానీ ఆ ట్రయాంగిల్ కి పేరేంటి అంటే సర్వసిద్ధిప్రద చక్రం. అది తమాషా. అది ప్రద, బిందువుని సర్వానందమయము, ఇది సర్వసిద్ధిప్రద. దాని తర్వాత వచ్చేటటువంటి అష్టకోణాన్ని సర్వరోగహర చక్రం అంటాం. అన్ని రోగాల్ని హరించేస్తుంది అనేది సర్వానందమయం. అంటే అది ఎంత పవర్ఫుల్ టూల్ మీకు నేర్పబడుతోందో, కానీ ఎంత ఆషామాషిగా మీకు వచ్చేస్తోందో అది మీరు అర్థం చేసుకుంటే నేను చెప్పిన మాటలో సత్యం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరందరిలో చాలా మందిని మొదటిసారి వింటూ ఉండొచ్చు, చాలా మందికి ఒకవేళ దాని గురించి వినున్నా ఈ లింక్స్ తెలియవు. కానీ మీకు ఇది కొత్తగా వింటున్నాము అని ఎవరికైనా అనిపిస్తోందా? నేను చెప్పిన విషయాల్లో ఉన్నటువంటి సనాతనత్వం అది. ఎవరికి ఇది కొత్త అనిపించటంలే, ఆవేదన రావటంలే. తెలుసున్న విషయాన్ని తెలుసుకోవడానికి ఆవేదన ఎందుకుంటున్నా, అక్కడ కొంపలు అంటుకుంటున్నాయి. తెలుసు, కానీ ఇప్పుడు టైం దాటిపోతుంది. 2000 తర్వాత మాత్రము టైం దాటిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్పుకోవచ్చు రావాల్సి వచ్చిందంటే, వెబ్సైట్ లో హైదరాబాద్ లో ఈ సమ్మర్ లో నేను బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు ఈ జ్వాలాకుల మహర్షి పుస్తకాలన్నీ కూడా ఒక చోటు ఉన్నాయి, ఓపెన్ ఫర్ ఆల్ టు రీడ్. తమాషా అది. అది ఎంత అద్భుతమో మీరు ఊహించగలరా? దొరకవు మీకు. బజార్లో వెళ్ళండి, మీకు దొరకదు అది. ఆ బుక్స్ అవుట్ ఆఫ్ ప్రింట్, అవుట్ ఆఫ్ మార్కెట్. మీరు 5 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు ఇస్తామన్నా ఉంటేగా అవి. బట్ దే ఆర్ దేర్ ఇన్ ద వెబ్సైట్. హాయిగా రోజు చదువుకుని దాని మీద 2000 పేజీలకి నేను కమెంటరీ రాసి దాని మీద మన వాళ్ళకి చెప్పి సమ్మర్లో వెబ్సైట్ అందుకు ఉపయోగపడుతుంది. ఈ జ్ఞానాన్ని డిసిపేట్ చేయటానికి ఋషుల యొక్క ఇంకా ఎంత జ్ఞానము వెబ్సైట్ లో నిక్షిప్తపరిచిందో మనకి తెలియదు. నాకు యాక్సిడెంటల్ గా తగిలింది అది ఒక రోజు రాత్రి. ఆల్ ది బుక్స్, తమాషాది సత్సాయిబాబా గారి అన్ని బుక్స్ ఉన్నాయి వెబ్సైట్ లో, ఆల్ బుక్స్. వారం వారం వాడు మార్చేస్తూ ఉంటాడు. మీరు డౌన్లోడ్ చేసేసుకుంటే అంత టైం ఇస్తాడు, తెలుస్తే అది వెబ్సైట్. మీరు డౌన్లోడ్ చేసేసుకోండి ఆ జ్ఞానాన్ని. మీరు లేదు మీరు చదువుకోవచ్చు అక్కడ, లేదు ఇంటర్నెట్ చాటింగ్ ఫెసిలిటీ ఉంటే మీరు డిస్కస్ చేసుకోవచ్చు వెబ్సైట్ మీదే దీన్ని. అంటే గురువులు ఎంత అద్భుతమైనటువంటి టూల్ ని మానవ జాతికి అందిస్తే దాన్ని ఏం ఉపయోగించుకుంటున్నాడు వాడు? ఇక్కడ నుంచి పెన్ను అక్కడ కొనటానికి, అక్కడ నుంచి పెన్ను ఇక్కడ కొనటానికి, దానికి ఏ విధమైనటువంటి సెక్యూరిటీ కాన్షియస్నెస్ కావాలో అది నేను చెప్పేది. ఎక్కడ తప్పు జరుగుతోందో ఇండియన్సే కరెక్ట్ చేయగలరు దాన్ని, ఇంకెవడో కరెక్ట్ చేయలేడు. ఇంచేట విదేశీయులకి సంస్కారం లేదు, వాళ్ళకి ఎంత చెప్పినా ఒకటే. సంస్కారవంతులైనటువంటి మన సంస్కారాన్ని వాళ్ళు గత 50 ఏళ్లగా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన నెత్తి మీద రుద్ది పాడు చేసి పెట్టారు. ఇంజెక్షన్, ఎడిక్షన్ అనమాట. మరి ఎలా బయటపడటం దాని నుంచి? మరి మనమే ఆలోచించుకుని బయటపడాలి దానికి. దేర్ ఈజ్ నో అదర్ వే. ఆ బయటపడటానికి పెద్దమైనటువంటి మార్గము 3 చెప్పాను నేను మీకు. ఒకటి, గురు చైతన్యత్వాన్ని అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. కొంత చెప్పాను నేను, ప్రతిరోజు చెప్తూ ఉంటాను నేను. ఆ ఇంటర్లింక్ బిట్వీన్ ద మాస్టర్స్. వివేకానంద, యోగానంద నీ గురువు అవుతాడని చెప్పాడు ఇంకోటికి. అరవిందోకి వివేకానంద యొక్క వాయిస్ జైల్లో చెప్పింది ఇంటర్లింక్. రామకృష్ణ పరమహంస యొక్క పనిని సిద్ధి సాయి పూర్తి చేశాడు. తెలుసు కదా ఇదంతా మీకు. బాబాజీ అంటే ఎవరు? లహరి మహర్షి యొక్క గురువే కబీర్కి కూడా గురువు. కబీర్ ఎవరు? పండిత్ శ్రీరామ శర్మ ఆచార్య. అంటే ఇవంతా ఏంటి? లైఫ్ ఆఫ్టర్ లైఫ్ సైకిల్స్ మీకు అర్థం అవుతాయి తప్ప